అమ్మవారు వారిని అనుగ్రహించారు. అందుకే ఒడిమారారు. ఆ కంకణం జారి వారి చెయ్యి మీద పడింది. అమ్మా మంగమ్మ గారు, మీకు అభ్యంతరం లేకపోతే వీరికి బదులు పెద్ద మనవణ్ణి పెద్ద మనవరాలని పీటల మీద కూర్చోమనండి. అది అనుకుంటూనే ఉన్నా, తాను అనలేక పంతులు గారితో అనిపించింది. నోరు ముయ్యవే. నేననిపించడం ఏమిటి? నీ వాలకం చూసి పంతులు గారే అన్నారు. మీ బుద్ధి మారుతుందన్న ఆశతో మిమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టమన్నది నేనే. అది నేను నల్ల చీర కట్టుకోకముందు అన్న మాట. ఆ తర్వాత మీ సెంటిమెంట్ ఒప్పుకోలేదు. వీరికి సైగ చేసి మమ్మల్ని తప్పిస్తున్నారు. ఏంటమ్మా ఇది? నువ్వు తప్పు చేసి అది సైగ చేసిందంటావే. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, దైవకార్యం పట్ల అంత నిర్లక్ష్యం పనికిరాదు. అమ్మా, దంపతులను మారుస్తారా? నన్ను కళ్యాణం ఆపి వెళ్ళిపోమంటారా? స్వర్ణ, లేవే. అమ్మా, లే అంటున్నాను, లే అంటున్నాను, విను. వాదిస్తే చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. ముందు లే. చూసావా బావా, మనకి కళ్యాణం చేసే అర్హత లేదట. ఇంత అవమానం జరిగాక ఇంకా ఎందుకు కూర్చున్నావు? లే బావా. రఘురామ్, నువ్వు ఆ పీటల మీద కూర్చోరా. సీత, నువ్వు వెళ్ళి ఆ పీటల మీద కూర్చో. అమ్మా వద్దమ్మా, ఏదో పొరపాటున అలా జరిగింది. హలో, తమరి సానుభూతి ఏం అవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఎలా పీటల మీద నుంచి లేపేద్దావా అని కాచు కూర్చొని మళ్ళీ పై పై మాటలు ఎందుకు? బావా, వీళ్ళెవరికి మనం కళ్యాణం చేయటం ఇష్టం లేదు. పెద్దోళ్ళు కదా, పైగా ప్రేమంతా వాళ్ళ మీదే కదా. అణిగి మనిగి ఉన్నట్టు నటించడం మనకి చేత కాదు. స్వర్ణ, పీటల మీద నుంచి లేపాలనే ఉద్దేశం నాకేం లేదు. సీత, నీకెందుకు? నానమ్మ కూర్చోమంది కదా, కూర్చో. అది తెలివంటే. ఆలస్యం చేస్తే అవకాశం ఎక్కడ పోతుందో అని. ఏంటే ఊరుకుంటున్న కొద్దీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇందాక కూడా అంతే, చీర కట్టుకోమన్నానన్నావు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఒళ్ళో అమ్మవారి విగ్రహం ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించావు. మమ్మల్ని అంటున్నావే? నీకు అసలు పూజ మీద నమ్మకం ఉందా? దేవుడి మీద భక్తి ఉందా? అవకాశం కోసం మేమేదో ఎదురు చూస్తూ మిమ్మల్ని లేపినట్టు మాట్లాడుతున్నావు. మాకేమంత ఆశ లేదు. కూర్చోండి, మీరే కూర్చోండి. పంతులు గారు అంత మాట అన్న తర్వాత నువ్వేంటే మళ్ళీ వాళ్ళని కూర్చోమంటావు? నాటకం. స్వర్ణ, అదే అదే వద్దంటున్నాను. సహనం తప్పేలా చేయకు. ఏం చేస్తావు? నేను దాంతో మాట్లాడుతున్నా, నీతో కాదు. అది వేరు, నేను వేరు కాదు. తెలుసురా, అందుకేగా అదేం చేసినా నీకు బాగా నచ్చుతుంది. అమ్మా, ముహూర్తం. పంతులు గారు, ఇది మాకు అలవాటే గానీ ముందు మీరు కానివ్వండి. అలాగే. బావా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ?
పద పోదాం. పొండి, పోతే పొండి. మీతో ఏది కాదు. చిన్న శుభకార్యం చేయలేని వాళ్ళు రేపు ఆస్తిపాస్తులు ఏం చూస్తారు? దేనికైనా సీతా రఘురాములే సమర్థులు. మొత్తం వాళ్ళకే కట్టబెట్టాలని చూస్తుంది. పద బావా. అమ్మా స్వర్ణ, అలా వెళ్ళిపోవద్దమ్మా. కళ్యాణం అయ్యేదాకా ఉండండి. ఇంత అవమానించి పీటల మీద నుంచి లేపిన తర్వాత ఎలా ఉండమంటారు? ఆత్మాభిమానం చంపుకొని ఉండాల్సిన అవసరం ఏంటి మాకు? స్వర్ణ, ఈ పూజ మీకోసం చేస్తున్నదే కదమ్మా. అందుకేనా లే స్వర్ణ అంది? అన్నది పంతులు గారే కదా బాబు. ఏంటి పంతులు గారు అనేది? డబ్బులు ఇచ్చేది మనం, ఆయన పెత్తనం ఏంటి? పొరపాటు జరిగితే మమ్మల్ని పీటల మీదే వద్దంటారేంటి? కారణాలు మళ్ళీ చర్చకు పెట్టొద్దు అల్లుడు గారు. తలంబ్రాలు పోసేదాకా ఉండి అక్షంతలు వేయించుకుని వెళ్ళండి. అది మీకే శుభం. వేయాల్సిన అక్షింతలు ఆవిడ వేసింది కదా. అమ్మా స్వర్ణ, నాన్నగా చెబుతున్నాను, వినమ్మా. ఏంటి మీరంటే అసలు వాల్యూ లేనట్టుంది. అదేం లేదు, మీరొచ్చాక అక్కడ కూర్చోటం ఇష్టం లేదు. అదేంటి, మీరు కళ్యాణం చేస్తున్నారనేగా మేమొచ్చింది. మీరు నా కోసం వస్తే నేను అక్కడ కూర్చుంటే ఏం బాగుంటుంది? అందుకే అలా చిన్న విషయాన్ని పెద్దది చేశా. మీరు కళ్యాణం చూడ్డానికి వచ్చారు, ఎవరు చేస్తేనే చూడండి. మంచి ప్లానే వేశావు. బాక్స్ ఉందేంటి? ఇందులో ఏముంది? ఎలాగైనా దీంట్లో ఏముందో చూడాలి. దేవుడు పెళ్ళిళ్ళంటే చాదస్తమే. భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలు పోస్తారు, ఇక్కడ కూడానా? ఆ, గొప్పతనం చాటుకోవడానికి ఏదైనా తెప్పిస్తుంది. మా ఇంట్లో పూర్వకాలపు ముత్యాలున్నాయిలే, అవి తెచ్చింది. చాలా వాల్యుబుల్ అట. డాబు సరి బాగా ప్రదర్శిస్తుంది. మనుషుల పెళ్ళిళ్ళకి తెరచెల్లా పట్టుకుంటారే, అలాగేనా? ఎప్పుడు మీరు దేవుడి పెళ్లి చూడలేదా? లేదే, అందుకే వచ్చా కదా. యాజ్ ఇట్ ఈస్ గా మ్యారేజ్ లాగానే జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు అన్నీ జరిపిస్తారు. నేను అక్కడ కూర్చోకపోవడమే బెటర్గా ఉంది. అవును, అదోలా ఉంది. అవును, సాఫ్ట్ డ్రింక్ లో రాత్రి ఏమైనా కలిపారా? లైట్ గా జిన్ కలిపాలే. ఏమైనా ప్రాబ్లం అయిందా? హ్యాంగ్ ఓవర్ అయింది. మళ్ళీ ఓ పెగ్గేస్తే సెట్ అయిపోతుంది. వేస్తావా? చాలే, మళ్ళీ పెగ్గట. ఎలాగో ఓసారి తాగావు కదా. అప్పుడు గాని అవతలికి వెళ్ళగొట్టరు. ఏంటే వెళ్ళగొట్టేది? నీకు రైట్స్ లేవా? లేదంటే మీకు రైట్సే ఉండవా? ఆ పెద్ద ఆవిడ మరీ ఓవర్ చేస్తుంది. ఏదో ఒక షాక్ ఇస్తే తప్ప తన దారికి రాదు. అవునే, ఇలాగే చేస్తే ఏదో ఒకటి చేసి చూపిస్తా స్వర్ణ! చూడు. అదిగో మీ సాకేత్ పిలుస్తున్నాడు. పద పద. అందరూ కళ్ళకద్దుకోండి.
అమ్మా, మాంగళ్య ధారణ కార్యక్రమం అయింది. ఇక తలంబ్రాలు పోయించటమే మిగిలింది. పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి. సీత, ఇంటి దగ్గర నుంచి మంచి ముత్యాలు తీసుకొచ్చాం కదా, అవేవి? అన్నీ తెచ్చాం పిన్ని గారు. గదిలోనే పెట్టించాం. పర్వాలేదమ్మా, ఈ తలంబ్రాలతో కార్యక్రమం కానిద్దాం. ఏమిటి పర్వాలేదు పంతులు గారు. సీత, అవెంత విలువైనయో నీకు చెప్పాను కదా. అంత అశ్రద్ధ ఏమిటి మీకు? ఎక్కడ పెట్టావో గుర్తు చేసుకో. నేను ఈ పూజ సామాన్లతోనే పెట్టాను అమ్మగారు. ఇక్కడికి వచ్చాక కూడా చూశాను పిన్ని గారు. మమ్మల్ని పీటల మీద నుంచి లేపుతారా? మిమ్మల్ని ఆ భగవంతుడు లేపుతున్నాడు. తలంబ్రాలు పోయకపోతే సంపూర్ణ ఫలం దక్కదు. మమ్మల్ని అనర్హులు అన్నారు, దేవుడు వీరిని అనుగ్రహించాడు అన్నారు. మీ వల్ల ఏమవుతుంది? రేపు ఆస్తిపాస్తులు వీళ్ళే సమర్థించాలి అన్నారు. ఇప్పుడేమంటారు? 4 ముత్యాలు. ఏమిటే వాటిని నువ్వేమైనా? చెయ్యి, చివరికి మమ్మల్ని దొంగల్ని కూడా చెయ్యి. అమ్మా స్వర్ణ, ఏదో పీటల మీద నుంచి లేపారనే కోపంతో దాచావేమోనని అలా అడిగింది. దొంగలని ఎందుకంటుంది చెప్పు? ఏమన్నా అంటారు. బాగా తేలికైపోయాం. అమ్మా, వాటి కోసం వెతకడం మానేసి వీటితో కార్యక్రమం ముగించేద్దాం. ఇక్కడికి తెచ్చినవి ఏవై ఉంటాయి? కార్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. నలుగురు తిరుగుతుంటారు. ఎవరి బుద్ధి ఎటువంటిదో ఎవరికి తెలుసు? పోయాయంటారా? ఎత్తుకుపోవచ్చు. అమ్మాయి, నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా. అశుభం అనుకో మాకు. మాంగళ్య ధారణ అయ్యింది కాబట్టి స్వామివారికి నమస్కారం పెట్టుకో. ఈ పక్కనే ఉన్న శివాలయంలో చిత్తములు తీర్చే చిత్తారమ్మ చెట్టుంది. నెత్తిన దీపం పెట్టుకుని 3 ప్రదక్షిణాలు చెయ్యి. పోయింది ఏదైనా మళ్ళీ మీకు దక్కుతుంది. ఇప్పుడు అవన్నీ ఎక్కడ కుదురుతాయి? జీలకర్ర బెల్లం లగ్నంతో జరిగాక వీటన్నిటికీ ముహూర్తాలతో పనే ఉంది. అవునమ్మా, అయినా ఆనవాయితీగా మీరు తెచ్చిన ముత్యాలు ప్రయత్నం చేయనివ్వండి. ఒకవేళ దొరికితే మీకు కళ్యాణ ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. పద బావా. మనం దేనికి? మనల్ని అవమానించారుగా. ఇప్పుడు ఈవిడి గారి భక్తికి ఆ దేవతొచ్చి ముత్యాలిస్తుందేమో చూద్దాం. లేకపోతే మనల్ని పీటల మీద నుంచి లేపినందుకు పాపం తగిలింది, అందుకే ఇలా అయ్యింది అని వాళ్ళకి తెలిసేలా చెప్దాం. అవును సాకేత్, మీ నాన్నమ్మకు పూర్తిగా తెలిసి రావాలి. అవమానానికి ప్రతీకారంగా ఆనందపడాలిగా. ప్రదక్షిణాలు చేస్తే పోయిన వస్తువులు దొరుకుతాయి. ఎవరో కానీ మరీ విచిత్రంగా చెప్పింది ఆవిడ. పద బావా. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఖగత్ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రదక్షిణ మమ. ప్రదక్షిణాలు చేస్తే ముత్యాలు దొరుకుతాయా? చాదస్తం మనుషులు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వీళ్ళు ఈ తరంలో పుట్టాల్సిన వాళ్ళు కారు స్వర్ణ. బాగా చెప్పావు బావా. ఎంతసేపు సాంప్రదాయం కట్టుబాట్లంటూ నూతిలో కప్పల్లా బతికేవాళ్ళు.
అందుకేగా నువ్వు మోడర్న్గా ఉంటే అంత ఇదవుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇదైనా అదైనా నేను మానుకుంటానా? అయినా ఎవరో ఎత్తుకుపోయినవి ఎలా దొరుకుతాయి? శ్రద్ధ లేని మనుషులు. వాటి విలువ అవసరం తెలిసి కూడా అంత నిర్లక్ష్యం ఏమిటో. ఎవరో కావాలని వాటిని దాచారేమోననిపిస్తుంది మంగా. సీత అదృష్టం, స్వామివారి దయ. దొరుకుతాయంటావో మంగా? నాకైతే తప్పకుండా దొరుకుతాయనిపిస్తుంది. సీత చాలా నిష్ఠగా ఉండే మనిషి. ఆ స్వామి ఆయన కళ్యాణం జరిపించుకుంటారు. మన సీతా రఘురాములకి దీవెనలు అందిస్తారు. సీత, నేను హెల్ప్ చేస్తానుండు. ఈవిడ 100 ప్రదక్షిణాలు చేసినా అవి దొరకవు, అస్సలు దొరకవు. అంతే. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. సీత, చాలా కష్టంగా ఉందా? అదేం లేదు రఘు. ఆ దేవుడు ఆశీర్వాదం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. అస్సలు కష్టం అనుకోను. జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఇదేంటి ఇలా పడిపోయాయి ముత్యాలు? ఈ ముత్యాలు తీసుకెళ్లి వీళ్ళందరి మధ్య గొడవ పెట్టాలి. ఇవెక్కడ దాచాలి? ముడుపులు కట్టే చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు కడతాను. ఎవరికీ దొరకవు. ఛ, అనవసరంగా కట్టానక్కడ. సీత, మన ముత్యాలే. ఇవన్నీ మన ఇంట్లోంచి తీసుకొచ్చిన ముత్యాలే. అవును రఘు. ఇక్కడ ముడుపులో కట్టారేంటి? అమ్మా చిత్తారమ్మ తల్లి, మమ్మల్ని కరుణించావా? ధన్యురాల్ని. సీత, ఈ ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ ముడుపులా కట్టారు. ఈ ముత్యాలు బయటపడ్డట్టే ఆ కట్టిన వాళ్ళు కూడా దొరికితే బాగుంటుంది. రఘు, వాళ్ళ సంగతి ఆ సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటాడు. పాపానికి శిక్ష కూడా విధిస్తాడు.
ముందు మనం వెళ్ళి కళ్యాణం పూర్తి చేద్దాం. పద. నానమ్మా నానమ్మ ముత్యాలు దొరికాయి. నిజంగా